సో గౌతమ్ పంచ నామినేషన్ ఈసారి కూడా నామినేషన్లో పంచలు కట్టుకొని వచ్చిండు. బట్ ఇది కూడా సూపర్ నామినేషన్స్ అయినాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ పడ్డాయి. మనకి ఫస్ట్ గౌతమ్ ఓన్లీ నామినేట్ చేసిండు అంటే మనకి విష్ణుప్రియ నామినేట్ చేసింది, సెకండ్ యష్మి. ఏ పాయింట్స్ పైన నామినేట్ చేసింది జల్దీ నేస్తాం అండ్ షార్ట్గా చేసేద్దాం ఈ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ షో. సో గౌతమ్ ఏమంటాడు విష్ణుప్రియని, నువ్వు ఇక్కడ గేమ్ ఆడనీకి వచ్చినావు, ఇట్లా ఆపర్చునిటీస్ దొరికాయి ఇంకా. అండ్ నువ్వు అసలు గేమ్ స్టార్ట్ అయినాక కూడా అసలు నీ గేమ్ ఎక్కడ వెళ్ళిపోతుంది, నీ పైన ఫస్ట్ వీక్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఇప్పుడు అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు రీచ్ కాలేని పొజిషన్లో ఆ వరకు గేమ్ డౌన్ అయిపోయింది అని చాలా పాయింట్స్ అన్నారు. విష్ణుప్రియ కూడా డిఫైన్ చేసుకుంది. విష్ణుప్రియ ఏం డిఫైన్ చేసుకుంది, నాకు టైం కావాలా, ఇంకా నేను ఇంకా ఇంప్రూవ్ అవుతున్నా అది ఇది అని. అంత ఆర్గ్యుమెంట్స్ ఏం జరగలేదు. బట్ మనం చూస్తే ఆల్రెడీ నిఖిల్ మనకి బిగ్ బాస్ పోతున్నప్పుడు విష్ణుప్రియ, గౌతమ్ అందరూ ఒక గ్రూప్గా పార్టీ చేసుకున్నారు. సో గౌతమ్ చెప్పిండు, బట్ విష్ణుప్రియ డిఫైన్ చేసుకోనికి చెప్పింది, నేను నా గేమ్ ఆడుతున్నా, నాది ఇంతే, ఎందుకంటే నాగార్జున గారిని నేను అడిగిన, నువ్వు నా గేమ్ వీక్ అయితే ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నట్టు అది ఇది అంతా ఏ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అండ్ ద అదర్ నామినేషన్ యష్మికి అయితే క్లియర్ కట్ పేపర్ ఇచ్చేసిండు బయట ఏం జరుగుతుందో. మణికంఠతోటి పెట్టుకోకు యష్మి, ఎందుకంటే మణికంఠతోటి పెట్టుకుంటే నీకే నెగిటివ్ అయ్యే సెన్స్ అవుతుంది అంటే యష్మిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంది, మణికంఠతోటి ఎందుకు పెట్టుకోదు అది ఇది అన్నట్టు. అయితే గౌతమ్ ఏమన్నాడంటే మణికంఠని నువ్వు టార్గెట్ చేయకు అన్నట్టు ఇండైరెక్ట్లీ, ఎందుకంటే మణికంఠది కూడా ఇమోషన్స్, ఆ ఎమోషన్స్ అందరికి ఉంటాయి. ఇప్పుడు నువ్వు కూడా ఒకసారి గేమ్ స్టార్స్లో టాయ్ స్టార్స్లో మణికంఠని తీసేయడము, మళ్ళీ ఊకే మణికంఠని అనడము ఎందుకు పెట్టుకుంటున్నావు, అది నీ గేమే అట్టిట్ అవుతుంది అన్నట్టు చెప్తాడు. సో యష్మి ఒప్పుకోదు అసలుకి. యష్మి ఒప్పుకోకపోతే అప్పుడు ఈడ బయట నుంచి వచ్చిన వాళ్ళు రీసెంట్లీ వాళ్ళందరూ కలిసి ఎమోషన్స్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటాయి, నువ్వు మణికంఠతోటి పెట్టుకుంటే గేమ్ ఓడిది ఎట్లా చేంజ్ అవుతుంది. అయితే అప్పుడు యష్మికి లైట్, ఇంతమంది నాకు చెప్తున్నారు ఇట్లా ఇమిటేట్, ఇంకోటి కూడా వచ్చింది. ఇప్పుడు నిఖిల్ మణికంఠని ఇమిటేట్ చేస్తాడు, చేసినప్పుడు మణికంఠ తీసుకోలేడు ఇమిటేషన్. సో ఎవరైతే తీసుకోలేరు చూడు వాళ్ళపైన మీరు చేయకండి, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మీరు చేసుకోండి అని చెప్పంగానే హరితేజ ఈ నామినేషన్స్ ప్రాసెస్లో యష్మికి అర్థమైపోయింది. సో గౌతమ్ అప్పటికీ చెప్తుండు, నేను మీ అందరికీ పాయింట్స్ చెప్తున్నా, అది మీకు కరెక్ట్గా ఆలోచించి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ ఓన్లీ 1 hour షో పబ్లిక్ చూస్తారు, వ్యూవర్స్ మోస్ట్లీ 24/7 అందరు చూస్తున్నారు. సో ప్రతి ఒక్క డీటెయిల్ మీరు ఏమేమైతే చేస్తున్నారు, ఏమేమి ఉంది అంతా అబ్జర్వేషన్లు ఉంది. సో అంత డీటెయిల్గా చూస్తాం. సో ఎవ్రీవన్ మీరందరూ ఇది చూసుకొని గేమ్ ఆడండి అని చాలా బయట జరిగినదే ఈజీగా చెప్పేస్తారు. ఈ 2 నామినేషన్స్ చూస్తే బయట ఏదైతే జరుగుతుందో వీళ్ళందరికీ చెప్పేస్తారు. ఇంకా పృథ్వీ ఒప్పుకుంటలే. యష్మి నామినేషన్లో పృథ్వీ వచ్చి యష్మి డిఫైన్ చేస్తాడు, అంటే గౌతమ్ యష్మి నామినేషన్. అప్పుడు పృథ్వీ మధ్యలో వచ్చి మాట్లాడి, మాకు ఇక్కడ ఉంటున్నాం, మాకు తెలుసు, ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పండి మాకు ఇట్లా అర్థమవుతుంది అది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. పాయింట్స్ అయితే బాగానే ఇచ్చిండు యష్మికి ఫస్ట్ హరితేజ సేమ్ పాయింట్స్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ గౌతమ్ ఇచ్చిండు. సో గేమ్ ఏమవుతుందో అర్థమవుతలే కమింగ్ డేస్. సో ఇది గైస్ అప్డేట్. ఇంకో వీడియోలో ఇంకా అప్డేట్స్ తీసుకొని వస్తాం.